మనం ఎప్పుడూ కూడా ప్రమాదం అనేది బయట నుంచి వస్తుందని అనుకుంటూ ఉంటాం. హంతకుడు, దోపిడీ చేసేవాడు బయట నుంచి వస్తారని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం మనల్ని పక్క నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. అది మొహాన్ని దాచుకుంటుంది. అది ఒకవేళ మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదా మీ ఇంటి పనివాళ్ళు అయ్యుండొచ్చు. అందుకని ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నువ్వు దేనికి భయపడకూడదు. మీ అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఎవరది? ఎవరైనా ఉన్నారా? ఇది నీ భ్రమ కావచ్చు రోషిని. భయపడాల్సిన అవసరం లేదు. హలో హలో, సెక్యూరిటీ. ఇంటి బయట ఎవరో నించున్నట్టున్నారు. అవునండి, నేను ఇప్పుడే చూశాను. ఎవరో మా ఇంటి వాకిటి దగ్గర తిరుగుతూనే ఉన్నారు. మీరు ప్లీజ్ త్వరగా వచ్చి చూడండి. ఒకవేళ అవసరమైతే పోలీసులు కూడా తీసుకురండి. నాకు సేఫ్ అనిపించట్లేదు. ఏంటి మేడం, రోజు మీతో తలనొప్పి అయిపోయింది. సైలెంట్గా ఉండండి, ఎవరూ లేరు. ఒకవేళ సెక్రటరీ సార్ అయ్యుండొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఒక కారు లోపలికొచ్చింది. మీరు పోలీసుల్ని పిలవమంటున్నారు. అరే సార్, ఎలా ఇంటి బయట పనిచేసుకుంటూ ఉంటారు? నేను చెప్పేది కాస్త వినండి. సైరస్, బయట నువ్వేనా ఉంది? ఎవరు లేరే, ఇది ఎలా పాసిబుల్? చాలాసేపటి నుంచి ఎవరు షాడో తెలుస్తుంది. షైరీస్, నాతో ఆడుకోవద్దు, నేను చెప్పేశాను. స్టాప్ ఇట్! హెల్ప్! హెల్ప్! ఏమైంది? కామ్ డౌన్. బాగా చూడు, నేను వచ్చాను. నేను సైరస్. సైరస్, నువ్వు రావడానికి ముందు ఎవరో మన ఇంటి ముందు ఎవరో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎవరూ లేరిక్కడ, భయపడకు. నేను ఇప్పుడు పోలీసులు పిలవాలనుకున్నాను. వాట్? పోలీసులకు ఫోన్ చేయాలనుకున్నావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ ఓవర్ థింకింగ్, నీ భ్రమ చాలా ఓవర్ చేస్తున్నావు. అర్థం చేసుకో. ప్లీజ్ బిహేవ్ నార్మల్. నేను నార్మల్ గానే ఉన్నాను. రాత్రి సమయంలో ఒక పిల్లాడితో ఒక తల్లి ఒంటరిగా ఉండి భయపడుతుందంటే అది నార్మలే. నువ్వేంటంటే ఇంట్లోనే ఉండవు. ప్లీజ్, ఒక చిన్న రిక్వెస్ట్. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంటిలో ముందుగా ప్రశాంతత ఉండాలంటున్నాను. అర్థమైందా? నాకు ప్రెజెంటేషన్ ఉంది, నేను వెళ్తున్నాను. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కిరణ్ ని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు అది ఇంకెవరో కాదు, కిరణ్ హస్బెండే. సతీష్ ఇంట్లో ఉన్న సమస్యని అంతం చేద్దామని తన భార్యని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు వెజిటేబుల్ కత్తితో నరికేశాడు. ఇలా చూడు,
అంకుల్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారంట. నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటిది? ఛే, కిచెన్ అంతా గందరగోళం చేసి పెట్టున్నావు. ప్లంబర్ వచ్చాడు కదా, వాడేం రిపేర్ చేయలేదా? వచ్చాడు, కానీ నేను మళ్ళీ పంపించేశాను. నేను బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాము, అందుకని బయట వాళ్ళు ఎవరొచ్చినా నాకు భయంగా ఉంది. మరి చిన్న చిన్న పనులు చేయడానికి ఇంట్లో గుంపులు చేర్చమంటావా? సైరస్ అతను స్క్రూ డ్రైవర్ని చేతిలో పట్టుకొని డిఫరెంట్ గా నడుచుకుంటున్నాడు, అందుకే భయపడ్డాను. ఒక బిడ్డ తల్లి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో ఇరుక్కుంటారు. క్రైమ్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ విక్టిమ్ని ఎక్కువగా వాచ్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ప్లంబర్ కాదు, నువ్వే. ఎప్పుడు చూసినా క్రైమ్ కథలే చూస్తుంటావు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ హంతకుడుగానే భావిస్తున్నావు. నిన్నెవరే చంపుతారు? ముందు కుక్కును తరిమేశావు, ఆ తర్వాత పని మనిషిని తరిమేశావు. సరే, బిడ్డను చూసుకోవడానికి ఒక ఆయాన్ని పెట్టాను, తను కూడా సరిగ్గా లేదని చెప్పి పంపించేశావు. ఓ గాడ్. ఒంటరిగా ఉంటుంటే భయపడిపోతున్నాను సైరస్. నువ్వేంటంటే నాతో టైం స్పెండ్ చేయట్లేదు. నువ్వు ప్లంబర్ కోసం, ఎలక్ట్రీషియన్ కోసం ఎప్పుడైనా సెలవు పెట్టి ఇంటికి వచ్చావా? నీకు తెలుస్తోందా ఎంత కష్టపడుతున్నానో? 6 నెలలుగా నువ్వు సరిగ్గా నన్ను మొహం చూసి కూడా మాట్లాడట్లేదు, నన్ను ముట్టుకోవడం లేదు. అంతేకాకుండా ఒంటరిగా బెడ్రూమ్లో పడుకుంటున్నాను. నిన్ను నువ్వు చూసుకో, ఎలా ఉన్నావో చూసుకో. నీతో చనువుగా ఉండాలనుకుంటున్నావా? నిన్ను ముట్టుకోవాలా? సాయిన్, నువ్వు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ పిల్లోడిని ఏం చేయాలి? ముందు పిల్లోడిని ఇగ్నోర్ చేసావు. సైరస్, నేను పిల్లోడు నీ జీవితంలో పేరుకు మాత్రమే ఉన్నావు కదా. నేను ఒంటరిగా ఉన్నాను. పిల్లోడు పుట్టినప్పటి నుంచి నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కేవలం గొడవ మాత్రం పడకూడదు, మధ్యలో జ్యూస్ కూడా తాగాలి. లోపల ఉన్న బిడ్డకి మంచిది. కూర్చో. నువ్వు నీ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళివ్వాలి? పరీకి ఇవ్వాలా? తాగు. ఓ గాడ్, ఇప్పుడు నేను ఇచ్చిన జ్యూస్ను కూడా అవమానిస్తున్నావా? అరే లేదు లేదు సైరస్, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. తాగు, జ్యూస్ తాగు. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను సాయంత్రం వస్తాను. ఒక నిమిషం ప్లీజ్, ఈ రోజు త్వరగా వస్తావా? యా, ఐ విల్ ట్రై. ఎవరక్కడా? ఎవరు?
ఎవరది? అరే ఎందుకని కంటిన్యూగా బెల్ కొడుతున్నారు? ఎవరది? ఎవరు? ఎందుకు ఇతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అయ్యో బెల్ కొట్టడం ఆపేయండి. నా దగ్గర ఎక్కువ ఆడకండి. మీ ఆటలకి నేను ఈ రోజు ఫుల్ స్టాప్ చేస్తాను. ఐ విల్ ఫినిష్ దిస్. సైరస్, సైరస్ ఫోన్ లిఫ్ట్ చేయి. సైరస్ ఫోన్ లిఫ్ట్ చేయి. ఎవరక్కడ? సమాధానం చెప్పండి, అడుగుతున్నాను కదా. ఎవరక్కడ? చాలా ఆపండి, బెల్లు కొట్టకండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. వద్దు, బెల్లు కొట్టకండి. రోషిని తలుపు తీ. నేను ఇందాక నుంచి తలుపు కొడుతూనే ఉన్నాను. ఇందాక నుంచి కాల్ చేస్తున్నాను. తలుపు తీయడానికి నీకేంటి ఇంత సమయం? ఏమైంది నువ్వు ఇలా ఉన్నావు? ఎందుకని నువ్వు నాన్ స్టాప్ గా బెల్లు కొడుతూనే ఉన్నా? అలాంటిదేం లేదే. నేను కాల్ చేసే కదా వచ్చాను. నేను చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను కానీ ఫోన్ బిజీగానే ఉంది. అందుకనే నేరుగా వచ్చాను. సరే వదిలే, నువ్వు రా. సెట్. నువ్వు బెల్లు కొట్టలేదు కదా? అరే నేను కొట్టలేదు రోష్. ప్లీజ్ కామ్ డౌన్, ఓకే? ఇదిగో నీళ్లు తాగు. పరి ఎక్కడుంది? పైన. నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు నేను ఈ విషయాన్ని నీతో చెప్తే నువ్వు కూడా నన్ను నమ్మవు. అరే నేనెలా అడగకుండా ఉంటాను? కోర్స్ అడుగుతాను. ఇన్ఫాక్ట్ నేను ఇలా చూస్తున్నప్పుడు నాకే బాధగా ఉంది. సైరస్కి కాల్ చేసి ఇంటికి పిల్లలు. వద్దు వద్దు, సైరస్ కాల్ చేయకు. నేను ఒకలాగా భయపడిపోయి పానిక్ అవుతున్నాను. అది సైరస్కి నచ్చట్లేదు. నేను చెప్పేది నువ్వైనా నమ్ము. నువ్వు రావడానికి ముందు ఎవరో నాన్ స్టాప్ గా బెల్లు కొడుతూనే ఉండేవారు. సమాధానం కూడా చెప్పట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఎవరు నన్ను పరిని ఎవరు గమనిస్తున్నట్టున్నారు. ఎవరైనా పరిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారా ఏంటి? ఇక నన్ను చంపుతారా? అరే ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎందుకు ఎవరు చంపుతారు? ఎవరికి తెలుసు? నిజం చెప్తున్నాను, నా బుర్ర పాడైపోతుంది. ఇది నీ భ్రమే, ఇంకేమీ లేదు. నాకు అర్థం కావట్లేదు. ఆంజల్, సైరస్ బిహేవియర్ లో మార్పు కనిపిస్తోంది. పరి పుట్టిన తర్వాత ఆయన నన్నుంచి దూరంగా ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నాను, ఆయన నన్ను ముట్టుకోవడం లేదు. ఛీ, అంతేకాదు ఇప్పుడంతా నా రూమ్ లో నాతో పడుకోవడం లేదు. వేరే బెడ్రూమ్ లో సపరేట్ గా పడుకుంటున్నారు. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. రోష్ ప్లీజ్ నా కోసం ప్రే చేయి. ఈసారి గుడికి వెళ్తే ప్లీజ్. ఓహో, ఏంటి నువ్వు చిన్న పిల్లలా ఏడుస్తున్నావు? అన్నీ సరే అవుతాయి. నీ కోసం నేను ప్రే చేస్తాను. ఖచ్చితంగా ప్రే చేస్తాను. నువ్వు ఏడవద్దు, అంతా సరే అవుతుంది. ఎవరది? నేనే. ఇలా వచ్చి భయపెడతావా? సరే లోపలికి రా. త్వరగా తలుపు తెరువు. ఫ్రోస్, నువ్వు వచ్చింది ఎవరు చూడలేదు కదా ఇక్కడ? నో, చూడలేదు. నువ్వు తనకి నిజం ఎప్పుడు చెప్తావు? ఏ నిజం? ఏ నిజం అంటావేంటి? ఇది తాగు. అరే, మన ఇద్దరిని ఇబ్బంది పెడుతోంది ఆ నిజమే రోషిని. ఫరోజ్, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండే రహస్యం.
నువ్వు నాతో ప్రామిస్ చేసావు ఈ విషయాన్ని ఎవరితో చెప్పను సైరస్ దగ్గర కూడా అని చెప్పి. అరే నేను చెప్పేది అర్థం చేసుకో. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, నీకు అర్థమవుతోందా? అంతేకాదు అది తనకి తెలియాలి, ఆ హక్కు ఉంది. లేదు ఫిరోజ్, నేను సైరస్తో చెప్పలేను. నీకు తెలీదు, తనకి ఈ విషయం తెలిసిందంటే నన్ను అంతే చంపేస్తాడు. నన్ను ఉండనివ్వడు, నన్ను చంపేస్తాడు ఫిరోజ్. ఐ కాంట్ టెల్ హిమ్. నేను చెప్పలేను. ఏడవకు, నువ్వు నేను చెప్పేది విను. ఏమైంది? నువ్వు ముందు బయటకు వెళ్ళిపో. మనల్ని ఎవరు గమనిస్తున్నారు, అక్కడి నుంచి వింటున్నారు. అక్కడ అరే, ఎవరూ లేరు. ఉన్నారు. రోష్ని, భయంలో నీ బుర్ర పని చేయడం లేదా ఏంటి? ఇంకెవరో చెప్పి తెలుసుకునేలోగా సైరస్కి విషయం నువ్వే చెప్పేయి. రోషిని, 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 పరి ఎందుకు ఏడుస్తోంది? రోషిని, రోషిని, ఎక్కడున్నావు? రోష్ని టెన్షన్లో ఉందని అందరూ అనుకున్నారు. తనకేదో భ్రమ పుట్టిందని అనుకున్నారు. ఒక హౌస్ వైఫ్, ఒక తల్లి, జాలి లేకుండా అసలు తనని ఎవరు చంపారు, ఎందుకని? అన్ని నిజాల వెనక ఒక అబద్ధం ఉంటుంది, ఆ అబద్ధం వెనక ఒక కథ ఉంటుంది. కానీ ఈ కథ రక్తపు మరకలతో ఉంటే అప్పుడే ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకని, ఎలా, ఎవరు అన్నది. ఆ రక్తపు మరకల్లో దాగి ఉన్న కథని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇక నిజమంటారా, అది చాలా భయంకర. ఆఫీస్ మీటింగ్ అయిపోయిన వెంటనే నేను తనకు కాల్ చేశాను సార్, కానీ తను మాత్రం ఫోన్ తీయలేదు సార్. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. తను పాపతో పాటు కలిసి నిద్రపోయింది అనుకున్నాను సార్, కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తెరిచి చూస్తే మీరు బాడీని ఎన్నింటికి చూసారు? నాకు సరిగ్గా గుర్తులేదండి సార్. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఈ కాలనీలో మాకెవరితోనూ గొడవలు లేవు, కానీ జాలి లేకుండా ఎవరిలా చంపేస్తుంటారు. డోంట్ వరీ, త్వరలోనే కనిపెట్టాను. రోష్ని మేడం కాల్ రికార్డ్స్ చెక్ చేశాం. ఎక్కువగా నీకే ఫోన్ చేశారు, కానీ నువ్వు ఫోన్ తీయలేదు. ఎందుకు? సార్ అదేంటంటే అయ్యగారింటిని నేనెప్పుడు గమనిస్తూనే ఉంటాను సార్. సార్ ఆ రోజు నాకు జింకానాలో పని ఉండింది, అందుకనే అక్కడికి వెళ్ళాను. లేదంటే రోష్ని మేడం భయపడి నాకు ఎప్పుడు కాల్ చేసినా నేను వెంటనే అక్కడికి వెళ్ళేవాణ్ణి సార్. ఎందుకని భయపడ్డా? రోష్ని మేడంకి ఏదో సమస్య ఉంది. తను డైలీ ఎవరో చూస్తున్నట్టు చెప్పేది సార్. ఇంటి బయట ఉండేవారనేది, కానీ ఎవరు ఉండేవారు కాదు. సార్ నేనొక విషయం చెప్పనా? నాకు తెలిసి రోషిని మేడం కొంచెం ఒక్కటి పీకితే ముఖం పగిలిపోతుంది. పోరా. రోషిని, సైరసా గురించి నీకేం తెలుసు, అది చెప్పు. సార్ నాకు వీళ్ళిద్దరి గురించి పెద్దగా ఏమీ తెలియదు, కానీ రోషిని మేడం గురించి తెలుసుకోవాలంటే మీరు బేనాస్ మేడం అడిగి తెలుసుకోండి. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. బెహనాస్, సరే. ఆ పెద్ద ఆవిడ తను స్కెయిన్ మేడం సార్. వినిపించదు, మోగవారు సార్. రోజు ఇక్కడికి వాకింగ్కి వస్తారు. బెనాసు రోష్ని చాలా మంచి ఫ్రెండ్. ఆవిడ హస్బెండ్ చాలా ఫ్రెండ్స్గా ఉంటారు. ఇద్దరు కలిసి బ్యాడ్మింటన్ ఆడతారు.
నలుగురు ఎప్పుడు ఒకటిగా ఉంటారు. పిక్నిక్, గార్డెన్, ఎంటర్టైన్మెంట్ అంటూ నలుగురు ఒకటిగా వెళ్తూ ఉంటారు. వెళ్తారా? తర్వాత ఏమైంది? పిల్లలు పుట్టినా కూడా అలాగే ఉండగలమా అని బై గాడ్స్ గ్రేస్ చాలా ఏళ్ల తర్వాత రోష్నికి బిడ్డ పుట్టింది. రోష్ని బేబీతో చాలా బిజీ అయిపోయింది. మర్డర్ జరిగింది మీకేం తెలీదా ఏంటి? సార్, మా ఇంటి తలుపులు పాత చెట్టుతో చేసినవి సార్. ఇంకా ఈ కాలనీలో సేఫ్టీ కోసం డబుల్ డోర్ ఫిక్స్ చేశారు. రోష్ని సేఫ్టీ కోసం 3 తలుపులు పెట్టించుకుంది. ఎందుకు? రోష్ని ఎవరికి భయపడింది? మ్యామ్, రోషిని చాలా నెలలుగా మూడ్ ఆఫ్లోనే ఉంది. మేము అనుకునే వాళ్ళం డెలివరీ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ అని అనుకున్నాము. అంటారుగా పోస్ట్ పార్టమ్ బిహేవియర్స్ అని. ఎందుకంటే ప్రతిరోజు అందరితో గొడవ పడుతుంది, సెక్యూరిటీని తిడుతుంది, వెజిటేబుల్స్ అతన్ని తిడుతుంది. 2 నెలల ముందు పిల్లల్ని చూసుకునే ఆయాని కూడా తరిమి కొట్టింది. వాళ్ళు చాలా మంచివారు. పరిని చాలా బాగా చూసుకున్నారు. మోర్ దెన్ సైరస్. రోషి దగ్గర నుంచి సైరఫ్ ఫ్రెండప్ అయ్యాడు. ఎలా సంతోషంగా ఉంటాడు. రస్తాం అంకుల్, రోజ్బెర్రీ ఇవ్వనా? తింటూ అబద్ధాలు చెప్పండి, లేదంటే టీ ఇవ్వనా? సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? రోషిని కూడా చనిపోయింది. ఉదయాన్నే హగ్గేరికి వెళ్ళాను. తన కోసం ప్రేయర్ చేశాను. కానీ తను కాసేపైనా ఓర్పుగా ఉండాల్సిందే. చాలా అప్సెట్గా ఉంది. అప్సెటా? ఎందుకని అలాగైంది? తను ఏదో భ్రమలో ఉంది. ఎవరో తన్ని భయపడుతున్నట్టు, ఎవరో తన్ని గమనిస్తున్నారని. ఇదంతా నీ భ్రమ, ఇంకేమీ లేదని చెప్పాను. సరే, రోష్ని వెనక ఎవరుండేవారు? వాళ్ళు ఏం ఎదురు చూశారు? అదేంటంటే వెనాస్, పరి లోపల ఏడుస్తూ ఉంది, వెళ్ళు. సార్, రోష్నికి క్రైమ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ క్రైమ్ స్టోరీసే ఎక్కువగా చూస్తూ ఉంటుంది. అందుకనే తను ఎప్పుడూ ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఓకే సార్, ప్రెగ్నెన్సీ అయ్యాక లేడీస్లో ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో రోష్ని అలా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ఇలాగా లోపలికి వెళ్ళు, పరి ఏడుస్తూ ఉంది. సార్, సరే, మీరు వెళ్ళి బిడ్డను చూడండి. సైరస్ ఎక్కడ? లోపల ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి సైరస్ని బయటికి రమ్మని చెప్పు. ఈ క్రైమ్ సీన్లో తను ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. ఎస్ సార్. కవిత, ఎస్ సార్. రోష్ని నువ్వు బాగా చెక్ చేయి. అక్కడ హంతకులకు సంబంధించింది ఏమైనా ఉంటుంది. ఓకే సార్. ఏదో స్మెల్ వస్తుంది. వెనిలా ఎసెన్స్. కామిని, ఎవిడెన్స్ బ్యాగ్ ఇవ్వు. కామిని, ఇది తీసుకొని బయటకు వెళ్ళిపోండి. కింద పడకుండా చూసుకోండి. రక్తపు బొట్టులు ఇక్కడ కూడా ఉన్నాయి. సార్, రోష్ని టాక్సికాలజీ రిపోర్ట్. రోష్ని అటాప్సీ రిపోర్ట్లో తను చనిపోయింది 3 నుంచి 3:30కే చెప్తుంది. తను హంతకుడితో గొడవ పెట్టుకున్న టైంలో తన చేతి వేలకి గోర్లు, స్కిన్ శాంపిల్స్ కూడా దొరికాయి. ఇది మనకి మంచి విషయమే. హంతకుడిని మనం పట్టుకుంటానికి ఇదొక్కటైనా మనకు దొరికింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే
స్కిన్ శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల DNA టెస్ట్ 2 సార్లు చేయగలమంట. మనం నేరస్తుల్ని పట్టుకోవడానికి 2 దారులున్నాయి. రోష్ని మెడికల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే తను చాలా డిప్రెషన్లో ఉంది. యాంటీ డిప్రెషన్కి మందులు కూడా వాడింది. సార్, రోష్నికి చిన్న పాప ఉంది. ఖచ్చితంగా తను ఫీడ్ చేసి ఉంటుంది. డిప్రెషన్ టాబ్లెట్స్ ఎలా వేసుకుంటుంది? అదే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఎవరైతే హంతకుడో వాడు బాగా తెలిసినవాడే. వాడి కోసం రోషినియే తలుపు తీసింది. అలాంటప్పుడు అక్కడికి వచ్చిన వాడికి రోషినికి ఖచ్చితంగా సంబంధం ఉంది. దానివల్ల వాడు రోషినిని 41 సార్లు పొడిచాడు. అసలు ఏంటంటే ఒక్క సాధారణమైన కత్తితో ఇలా పొడవటం అనేది జరగదు. సార్, రోష్ని మర్డర్ కిచెన్ పక్కనే జరిగింది. అయితే హత్యకి యూజ్ చేసిన వెపన్ డైలీ యూజ్ చేసే ఏదైనా వెపన్ అయి ఉండొచ్చేమో. సో విషయం చూసుకుంటే ఈ మర్డర్ని ఇంతకు ముందే ప్లాన్ చేయలేదు. హంతకుడికి రోషినికి మధ్యలో జరిగిన గొడవే వీటికంతా కారణం. సార్, రోష్ని రూమ్లో ఒక ఫోన్ దొరికింది. ఇది ఇంకో నంబర్, తన సీక్రెట్ నంబర్. సార్, సీక్రెట్ ఫోన్లో ఉన్నది చాలా షాకింగ్గా ఉంది. ఈ నంబర్ నుంచి మెసేజెస్, కాల్స్ అన్ని వెళ్ళినవి ఒక నంబర్కే సార్. సార్, రోష్ని ఇందులో పంపించిన డీటెయిల్స్ అన్నీ కూడా చాలా పర్సనల్గా ఉన్నాయి సార్. పీరియడ్స్ అవి ఇవి అంటూ. కవిత, ఐ విల్ బీ ఆన్ మై పీరియడ్ దట్ టైం. అప్పుడు వెళ్ళలేను. న్యూ ఇయర్ తర్వాత పూణేకి వెళ్ళొచ్చు. అదే సేఫ్గా ఉంటుంది. సార్, అఫేర్? పాసిబులే. అవును సార్, కానీ మెసేజ్, కాల్స్ అన్నీ కూడా నెల క్రితమే ఆగిపోయాయి సార్. అదేంటంటే రోషినికి కావాల్సిన ఎవరో ముఖ్యమైన ఫ్రెండ్. అతను బ్లాక్మెయిలర్గా మారుంటాడు. తొందరగా 2వ నెంబర్ ఎవరితో కనిపెట్టు. ఓకే సార్. సార్, ఒక్క విషయం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. నాకు కూడా చిన్న పాప ఉంది. చిన్నపిల్లలకి తరచూ ఫీడ్ చేస్తూ ఉండాలి. అండ్ పిల్లలు పడుకునే సైకిల్ ఉంది కదా సార్, అది చాలా చిన్నగానే ఉంటాయి సార్. రోషినిని 3:30కి చంపారు, కానీ సైరస్ 8ంటికే వచ్చాడు. అయితే ఈ చిన్న పీరియడ్ లో ఆ చిన్న పాప ఉంది కదా, తను ఎలా పడుకునుండేది? అది సైరస్ చెప్పిన దాన్ని బట్టి 8ంటికి వచ్చి బెల్ కొట్టిన తర్వాత ఆ బెల్ శబ్దానికే లేచిందట. సార్, ఒకవేళ ఎవరైనా పరికి పాలిచ్చి పడుకోబెట్టుంటారేమో. పిల్లలు ఎవరిని కూడా అంత త్వరగా దగ్గరికి రానివ్వరు. అది కాక అసలు అల్లరి ఆపరు. సార్, బిడ్డని నిద్ర పెట్టించేవాడైతే వాడు తెలిసినవాడై ఉంటాడు. బాగా అలవాటు పడ్డవాడై. అందుకే ఆ బిడ్డ నిద్రపోయింది. ఆహా ప్రిన్సెస్, ఈరోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఇలా చూడు, ఇది 3rd బటర్ఫ్లై. ఇది కూడా బ్యూటిఫుల్. ఒక్క నిమిషం, ఎలక్ట్రీషియన్కి ఐరన్ బాక్స్ ఇవ్వు, సరేనా? రా. పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాం. ప్రిన్సెస్, అమ్మ ఇంట్లో లేదు కదా. నీ ఫేవరెట్ కేక్లో లాస్ట్ పార్ట్ ఉంది కదా, దాన్ని తినే వెళ్ళు. గో. ఓకేపా. సార్, తరువాత రా. ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? ఈ మధ్య మీరు చీటికి మాటికి వస్తున్నారు. మేము రావడం వెళ్ళడం అనేది మేమే డిసైడ్ చేస్తాం. ఇది రోషిని ఇంకో ఫోన్. నిన్న 3 గంటలకి నువ్వెక్కడున్నావు? చూడండి సార్, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఎలా చూడాలో చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు రోషినికి మధ్య ఏముంది? అంతా సెట్ అవుతుంది, డోంట్ వరీ. మనం చేసేదంతా కరెక్టా ఫెరోజ్? మనం ఏ తప్పు చేయలేదు కదా. ఒకవేళ సైరస్కి తెలిసిపోతే? సార్, నేను చెప్తాను, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. నువ్వెక్కడున్నావు? నేనింట్లో నిద్రపోతూ ఉన్నాను. పడుకున్నావా? మెసేజెస్లో నీ ప్రేమికురాలతో సీక్రెట్ షెడ్యూల్ వేశావు, అవునా? న్యూ ఇయర్కి పూనాకి వెళ్ళావు కదా. నీ సీక్రెట్ మీటింగ్స్ అన్నీ కూడా పూణేలో సంతోష్ ఫ్లాట్లో జరిగేవి. అప్పుడు నీ వైఫ్ ఎక్కడుంది? నో 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 నో, వాట్ ఆర్ యు సేయింగ్? చూడండి, మా పాప ఇంట్లో నిద్రపోతోంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు రోషినికి ఏ సంబంధం లేదు. అయితే ఎందుకని ఫోన్ కాల్స్ స్టాప్ అయ్యాయి?
తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీ అఫైర్ ని ఆపుంటుందేమో. అది నీ ఈగోని టచ్ చేసి ఉంటుంది. అందుకని తను చంపేశావా? ఏయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నాకిలాగే మాట్లాడతాం తెలుసా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. చెప్పా. ఇలా చూడండి సార్, మా ఇద్దరి మధ్య తప్పుగా ఏమీ జరగలేదు. ప్రెగ్నెన్సీ విషయంలో నేను తనకి సాయం చేశాను. తను ప్రెగ్నెంట్ కావాలనుకుంది. ప్రాబ్లం సైరస్లో ఉంది, రోష్నీలో కాదు. తనకి ఖచ్చితంగా తెలియదు. కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావా? నాకు బిడ్డ కావాలి. అమ్మ కావడానికి ఇదే నా చివరి ఛాన్స్. సైరస్ కి స్పాన్ కౌంట్ తక్కువగా ఉందని తెలిస్తే ఖచ్చితంగా అతను అప్సెట్ అవుతాడు. డోంట్ వరీ, ఏమీ తెలీదు. అదిగో చూడు, డాక్టర్ వచ్చింది. డాక్టర్, మీరే చెప్పండి, తను ఏడుస్తూ ఉంది. అరే, ఎందుకు ఏడవడం? నీ రిపోర్ట్స్ అంతా బాగానే ఉన్నాయి. మేము ఇద్దరి స్పర్మ్ డోనర్స్ ని ఐడెంటిఫై చేశాం. యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. మీరు ఇందులో సైన్ చేయండి. సరే. ఎక్స్క్యూజ్ మీ. నీకు ఇప్పుడు సంతోషమా? నాకు నమ్మకం ఉంది సైరస్ ఒక మంచి నాన్నగా ఉంటారని. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి ఫిరోజ్. ఒక స్పోన్ డోన్ మూలంగా పిల్లాడు పుట్టారని బయట ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియకూడదు. వేణుకు తెలియకూడదు, సైరస్కు తెలియకూడదు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నా మీద ఒట్టివేయి. నీ మీద ఒట్టు. తను డిప్రెషన్లో ఉంది. తను తల్లి కావాలనుకుంది. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. నన్ను నమ్మండి. ఈ పాప బయోలాజికల్గా సైరస్ పాప కాదు. బిడ్డ సైరస్ది కాదని చెప్పి సైరస్కి తెలీదా? తెలీదు సార్. కానీ ఎప్పటికైనా అతనికి తెలిసే తీరాలి సార్, కదా. ఈ భయమే రోష్నిలో కూడా ఉంది. ఈ విషయం గురించే తన్ని ఎవరో కావాలనే బ్లాక్మెయిల్ చేశారు. నీకు తప్ప ఈ విషయం ఇంకెవరెవరికి తెలుసు? ఏమో నాకు తెలీదు సార్. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ఈ విషయం మా ఇద్దరికి తప్ప ఇంకెవరికో తెలుసని. పరి సైరస్ బిడ్డ కాదని నాకు బాగా తెలుసు. కానీ ఇది సైరస్ కు తెలుసా? పరి నిజమైన నాన్నెవరు? నాకు తెలుసు నువ్వు సైరస్ దగ్గర ఏదో దాచిపెడుతున్నావు. పరికి సంబంధించిన రహస్యం సైరస్ కి తెలియకుండా ఉండాలంటే నేను నా నోరు మూసుకోవాలి. అందుకు నువ్వు నాకు డబ్బులివ్వాలి. $10 lakhs. సార్, ఫిరోజ్ కరెక్ట్ చెప్పాడు. రోష్నిని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫోన్లో ఉండే మెసేజెస్ ని డిలీట్ చేశారు. కానీ బ్యాకప్ వెతికి చూస్తుంటే రోష్ని వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. 10 lakhs? హా. నెంబర్ ట్రేస్ అయిందా? సార్, నంబర్ ఏదో ఎన్జీ కాల్ సెంటర్ లో రిజిస్టర్ అయింది. సో అది కనిపెట్టడం చాలా కష్టం. అయినా గానీ నువ్వు ట్రై చేయి. ఓకే సార్. ఒకటి మాత్రం ఖచ్చితం, ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడు ఎవడో తెలిసిన వాడై ఉంటాడు. వాడికి మొత్తం తెలుసు అనుకుంటా. రోషిని ప్రైర్ మీటింగ్కి వెళ్దాం. నాకు నమ్మకం ఉంది బ్లాక్మెయిల్ చేసిన వాడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఓకే సార్. అందరిని కూడా అక్కడికే రమ్మను. ఓకే సార్. ఇంటికి వెనకాల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నువ్వు చెక్ చేయి. ఈ ఫుటేజ్ ఇంకా చెక్ ఇవాళ చేయలేదు. పొద్దునే దొరికింది సార్. టీం దాన్ని రివ్యూ చేస్తున్నారు. త్వరగా చెక్ చేయి. మనమే సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతకాలనుకుంటా. రోషినికి తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుగా కనపడుతున్నారు. సార్, కానీ ఫిరోజ్ పీనాస్ ఇద్దరు కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇదో సార్ చూడండి.
ఫుటేజ్ దొరికింది. ఈ లేడీ వారం నుంచి ఇక్కడికే వస్తుంది. మర్డర్ రోజు కూడా ఇక్కడే ఉంది. అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేది. చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే తను తెలుసనే అంటున్నారు సార్. అయితే ఈ లేడీ పరి కేర్ టేకర్ అయింది. ఆ బిడ్డను చూసుకుంటుంది. ఈ అమ్మాయి ఆ బిడ్డను ఎస్ చూసుకుంటుంది. సార్. ఒకవేళ ఈ అమ్మాయి కూడా రోష్నిని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏంటి? ఇది చాలా సింపుల్ అయిన విషయం. తను పరి కేర్ టేకర్ అయి ఉంటే ఎప్పుడు కూడా తను ఇంట్లోనే ఉండాలి. అందువల్ల రోష్ని దగ్గరే ఉంటుంది. రోష్ని నిజాలన్నీ తనకి తెలిసే ఉంటాయి. అందువల్లే రోష్ని తనని తరిమేసి ఉంటుంది. అందుకే తను బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా వెతకండి. తనని పట్టుకుంటే మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీ నీడ్ హెర్ నౌ. ఓకే సార్. వెళ్ళు వెళ్ళు. ఇలా చూడండి సార్, నేనేం చేయలేదు. మేడం, నేను అలాంటి హత్య చేయలేదు. ప్లీజ్ మేడం, నేను నిర్దోషిని. దయచేసి నా మాట వినండి. ఇది బ్లాక్మెయిల్ చేసినందువల్ల కదా దొరికింది. కానీ ఇది కూడా అబద్ధమేనా? ఇది బ్లాక్మెయిలింగ్ డబ్బే. కానీ సార్, నాకు ఒక కొడుకున్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం బాగోదు. వాళ్ళ నాన్న బాగా మందు తాగి పోయిన సంవత్సరమే చనిపోయాడు. అందుకని వాడు హాస్పిటల్ ఖర్చుల కోసమే నేను ఇచ్చి చేశాను. నేను మేడంకి ఫోన్ చేసి ఆవిడ్ని బెదిరించాను. ఆవిడ్ని డబ్బులు అడిగాను. తర్వాత మేడం నేనేమీ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఈ మర్డర్ నేను చేయలేదు. మరి ఎందుకని పని వదిలేశావు? డబ్బులు తక్కువ ఇచ్చారనా, లేకపోతే నీ మీద సందేహం వచ్చింది? లేదు లేదు సార్, అలాంటిదేం లేదు సార్. నేను వెళ్ళాను, ఆవిడ మీట్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళాను, ఆవిడ రక్తపు మడుగుల్లో ఉన్నారు. అది చూసి నాకు చాలా బాధ వేసింది. అందుకని అక్కడి నుంచి పారిపోయాను. కానీ ప్లీజ్ నన్ను నమ్మండి, ఈ మర్డర్ నేను చేయలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నువ్వు హత్య జరిగిన రోజు ఎందుకు రోషిని కలవడానికి వెళ్ళావు? ఆ వారం పూర్తిగా కాలనీలోనే ఉన్నావు. ఎందుకు? మేడం, నేను ఎప్పుడైతే బ్లాక్మెయిల్ చేస్తానో అప్పుడు నాకు అది చాలా కష్టంగా ఉంటుంది. ఒకళ్ళని ఇబ్బంది పెడితే ఎవరికి సంతోషంగా ఉంటుంది. అందుకనే ఒకరోజు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అరే, ఎవరు ఇన్నిసార్లు బెల్లి కొడుతున్నారు? కాస్త మాట్లాడండి. కానీ ఎప్పుడైతే నేను మేడం చూడటానికి వెళ్ళానో అప్పుడు అక్కడ ఖచ్చితంగా లోపల ఎవరో ఉన్నారు. అందుకనే నేను ఎందుకని ఒంటరిగా కలవాలని చెప్పా? సార్, తను చూసి నిజం చెప్పాలని అనుకున్నాను. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళు నిన్ను క్షమించారని నీకు కూడా తెలుసు. అయినా కానీ నువ్వు నిజం చెప్తావా? ఇలా చూడండి సార్, నేను చెప్పేది నమ్మండి. నేను మీతో నిజం చెప్పాలని అనుకున్నాను. నాకు ఆవిడ పైన చాలా వేసింది. ప్రతిరోజు ఆవిడ పరిస్థితి దారుణమయ్యింది. ప్రతిరోజు వాళ్ళ ఆయనతో గొడవ పడుతూ ఉండేది. ఆయన అరుస్తూనే ఉండేవారు. ఇంకా భోజనం తినే ముందు తాగే ముందు టాబ్లెట్స్ ఇచ్చేవారు. ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి విషయము నాకు తెలుసు సార్. సార్, రోష్ని గోళ్లకున్న స్కిన్ శాంపుల్ ఇతని డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. కవిత, నువ్వు ఒక పని చెయ్యి. ఈ అమ్మాయిని కొంచెం లోపలికి తీసుకెళ్ళు. నీ స్టైల్లో కొంచెం విచారించు. అప్పుడే రోష్ని గురించి నిజాలు మొత్తం చెప్తుంది. తీసుకెళ్ళు. సైరస్ని ఇక్కడికి రమ్మను. ఇప్పుడు వాడు మనకి రోషిని భర్త కాదు, నా కంటికి హంతకుడుగా కనపడుతున్నాడు. నన్ను వదిలే. పరి పరిస్థితి ఏంటి? నువ్వు నన్నే ఇగ్నోర్ చేస్తున్నావు. ఇదెలా నిజమవుతుంది? అందువల్లే నేను పరిని సరిగ్గా చూడట్లేదని ప్రతిసారి గొడవ పడుతూ ఉంటుంది. నో, రోష్ని ఎందుకు ఇలా చేసింది? స్పర్మ్ డోనర్ మూలంగా బిడ్డను కనడానికి తను ఎలా నిర్ణయం తీసుకుంది అసలు? చనిపోయిన భార్య మీదే నీకు కోపం వస్తుంది. తను ప్రాణాలతో ఉండుంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండేదేమో నీ కోపం. ఈ కోపంలో నేను నీ భార్యని నువ్వు... సార్, ఒక విషయం చెప్పండి. ఒక తండ్రికి తన బిడ్డ తనకి పుట్టలేదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తన కోపం రాదా? నీకు కోపం వచ్చింది. ఆ కోపం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి నువ్వు నీ భార్యని చంపావు. సార్, నేను చేయలేదు సార్. ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడే తెలిసింది. నా బిడ్డకి... చూడండి సార్, దీన్నే నేను జీర్ణించుకోలేకున్నాను. పైగా హత్య నేరం కూడానా? ఏంటి సార్?
దీన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోయారా? ఎంత పెద్ద మర్డర్నే మీరు చేశారు. సరే మీరే చెప్పండి, ఒక నార్మల్ వ్యక్తి పని వదిలి ఇంటికి వచ్చేటప్పుడు భార్య రక్తపు మరకలతో కింద పడి ఉన్నప్పుడు అప్పుడు భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? కాళ్ళు చేతులు వణుకుతాయి. కానీ మీకేం కాలేదే, మీరు నార్మల్గా స్నానం చేశారు. ఎలా చేయగలిగారు? సార్ తన శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది సార్. తనను పైకి లేపినప్పుడు నా మీద కూడా పడింది. అందుకే సార్ నేను స్నానం చేశాను. రక్తంతో పాటు వెళ్ళి బిడ్డను ఎలా సార్ ఎత్తుకోవాలి? దీని గురించి ఏమంటారు? తను చాలా డిప్రెషన్లో ఉండింది సార్. అండ్ యాజ్ యూజువల్ ఎవరి సహాయం అక్కర్లేదని చెప్పింది. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటానంటే వద్దని చెప్తుంది. అందుకే లైట్గా డోస్ ఇవ్వడం ప్రారంభించాను. నువ్వు లైట్గా డోస్ ఇవ్వలేదు, డ్రగ్ ఇవ్వడం మొదలు పెట్టావు. మరేం చేయమంటారు సార్ నన్ను? తన మైండ్ కొంచెం కొంచెంగా కంట్రోల్ తప్పిపోయింది. దానివల్ల తను సరిగ్గా బిడ్డను కూడా చూసుకోలేకపోయింది అన్నప్పుడు. సరే, హత్య జరిగిన రోజున మీరు ఏమేం చేశారు? మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. 2:30 వరకు మీటింగ్లోనే ఉన్నాను సార్. ఆ మీటింగు సిటీ మాల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ వీడియో కాల్, అది పక్కన ఉన్న కాఫీ షాప్లో చేశాను. ఆ తర్వాత 7 గంటలకు ఒక మీటింగ్ ఉండింది. కానీ రోషిని నా ఫోన్ ఎత్తకపోయేసరికి ఆ మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఇంటికి వచ్చాను సార్. అలా అయితే మీరు 3:30కి కాఫీ షాప్లో ఉన్నారు, రైట్? అవును సార్. ఆ కాఫీ షాప్ ఎక్కడుంది? నాకు అర్థమైంది సార్, పూర్తిగా అర్థమైంది. మీరు ఈ మర్డర్ కేసుని త్వరగా క్లోజ్ చేయాలనుకుంటున్నారు. మీడియా వాళ్ళు కూడా బయట గుచ్చుతున్నారు కదా. భర్తే హత్య చేశాడనడం చాలా పర్ఫెక్ట్ ప్లాన్ సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. 3:30కి ఏ కెఫేలో నేను ఉన్నావు? కెఫేలో కాఫీ తాగడానికి వెళ్ళలేదు సార్. వర్క్ చేస్తున్నాను, క్లయింట్తో కాల్లో ఉన్నాను. ఇది చాలా ఇంకేమైనా చెప్పాలా మీకు? చెప్పండి సార్. నేనేం చేయలేదు సార్, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. సరే వెళ్ళండి. వెళ్లే ముందు కానిస్టేబుల్ అశోక్తో మీరు పోయిన వారం ఫుల్లుగా ఏమేం చేశారో అతనితో చెప్పాలండి. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఆఫీస్, కాఫీ షాప్, మిగతా విషయాలు. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చాను కదా సార్, ఇంకా ఏం చెప్పాలి? ఎందుకంటే హత్య జరిగింది, ఎవరినో హత్య చేయలేదు. మీ భార్య చనిపోయింది, దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితి అయినా హంతకుడిని పట్టుకోవాలి. అందువల్లే చిన్న చిన్న విషయాలు కూడా మేము అడుగుతున్నాం. తర్వాత ఇంకొకటి, పోలీస్ స్టేషన్కి రావడానికి ఎన్ని దారులున్నాయో అది రైటు లెఫ్టు ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మ్యాప్ గీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటున్నానంటే మళ్ళీ పద్దాక రావాలి. ఇంకో విషయం, సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలా వెళ్ళావంటే వెంటనే వారెంట్ వస్తుంది. ఐఎమ్ సారీ, నేను మీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. చూడండి సార్, నా బెడ్ విషయం తెలిసిన తర్వాత నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ అలౌ మీ, నేను నా బిడ్డను చూసుకోవాలి. చూడొచ్చా? సరే వెళ్ళు. రోష్ని కన్ఫ్యూషన్ అంత త్వరలో పూర్తవ్వలేదు. తనని ఎవరు బ్లాక్మెయిల్ చేశారన్నది కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. కానీ ఇది చేసింది ఎవరు? నిజానికి తనొక మిడిల్ క్లాస్ అమ్మాయే, కానీ జీవితం చాలా స్ట్రెస్ఫుల్ గా మారిపోయింది. ముందు తల్లి కాలేకపోయానన్న స్ట్రెస్, మొగుడు దగ్గర నిజం చెప్పలేకపోయామన్నది. ఈ మధ్య తను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానని ఒక మనిషి చాలా విషయాలు చేస్తున్నాడు. ఈ అమ్మాయి జీవితం అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు. జీవితం నలిగిపోయినప్పుడు మనిషి జీవితం అర్థం చేసుకోవడానికి తెకమక పడతాడు. నొప్పి ఎక్కువగా ఉందా లేదా అది దాచే నొప్పి ఎక్కువైందా?